మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. షాక్, మిరపకాయ తర్వాత వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న మిస్టర్ బచ్చన్పై భారీ అంచనాలు నెలకొని ఉండగా దానికి తగ్గట్టుగానే టీజర్, సాంగ్స్ ప్రమోలతో సినిమాపై అంచనాలు పెంచేస్తూ వచ్చారు. ఇక హరీష్ శంకర్ ఇప్పటికే తన మార్క్ ప్రమోషన్లతో సినిమాపై కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఫైనల్గా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ను కూడా నిన్న రిలీజ్ చేయగా నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇక మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ అయిన కాసేపటికే నెట్టింట ట్రెండ్ అవుతుండగా ట్రైలర్లో మాస్ మహారాజ్ రవితేజ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో కనిపించాడు. హరీష్ శంకర్ తన మార్క్ ఎలివేషన్లతో ఫ్యాన్స్ కి మరింత గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక రవితేజ ఈ సినిమాలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా నటించగా జగపతి బాబుపై రైడ్ చేసే క్రమంలో ఎదురైన పరిస్థితులు ఎంతవరకు దారి తీశాయనేదే సినిమా నేపథ్యంగా తీశారు. ఇదిలా ఉండగా ట్రైలర్లో లాస్ట్లో ఫోన్లో ఓ డైలాగ్ అంటాడు. చాలా మంది భయపడేది సమస్యలకు కాదు, పుకార్లకు, రూమర్లకు. పని పాట లేని చాలా మంది పకోడీగాళ్లు ఇదే పని మీద ఉంటారు అని అంటాడు. ఈ డైలాగ్ హరీష్ శంకర్ కావాలనే పెట్టాడు అని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా మీడియా హరీష్ శంకర్తో అనవసరమైన వాదనలు చేస్తుండగా హరీష్ శంకర్ వాళ్ళకి బాగానే కౌంటర్ వేస్తున్నాడు. అలాగే కొన్ని మీడియా ఛానళ్లు పుట్టించే పుకార్లతో పలువురు అనవసరంగా జనాల దృష్టిలో బ్లేమ్ అవుతున్నారు. రీసెంట్గా జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హరీష్ శంకర్ ఈ డైలాగును పెట్టాడని టాక్. అలాగే ఆ మధ్య ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఎన్నో వ్యక్తిగత పుకార్లు, వ్యక్తిగత విమర్శలు మీడియా ఛానళ్లు కూడా చేశాయి. ఇక హరీష్ శంకర్ పవన్ కి ఎంత వీరాభిమానో తెలిసిందే. వాళ్లకి కౌంటర్గానే ఈ డైలాగ్ పెట్టినట్టు అంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో వివేక్ కూజిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన విషయం మనందరికీ తెలిసిందే.